బిర్యానీ 500 అయింది. నలుగురు ఉన్నాం కాబట్టి మనిషికి 125 రూపాయలు చొప్పున ఫోన్ పే కొట్టేయండి. అప్పుడే సమానత్వం అవుద్ది. ఏమండి నాది కూడా కలిపి కొట్టేసండి. ఆ ఆప్షన్ కూడా ఉండదక్క. ఎందుకు? మేమిద్దరం మొగుడు పిల్లలమే కదా. ఆయన డిక్షనరీలో మొగుడు పిల్లల బంధం కన్నా సమానత్వమే ముఖ్యం. కరెక్ట్. రేపు సాయంత్రం వెళ్ళిపోతారా బావగారు? రేపు సాయంత్రమా? మీరొచ్చి మా ఇంట్లో 10 రోజులు ఉన్నారు. మేము ఒక్క రోజులోనే పోతే సమానత్వం పోదు. సరిపోయింది. అది ఇప్పుడు సెలవులు కూడా లేవు కదా, మరి ఆఫీస్కి వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరేమో. ఊరుకోపోతే ఉద్యోగం మానేస్తా. సమానత్వం మాత్రం పోగొట్టుకోకూడదు. మొదలెట్టేశాడు. వాష్రూమ్కి వెళ్ళి వస్తాండు. అమ్మా నాన్న అందరు బాగున్నారమ్మా? బాగున్నారండి. వాళ్ళు సమానత్వం బావగారితో కలిసి లేరు కదా, బాగానే ఉంటారులేండి. నీతో కలిసిన లేదో బాగున్నట్టు అంటాను. బాబేచ్చా కదా. వినపడింది. అక్క వాటర్ ఉండు తీసుకొస్తా. దాహం తీరడానికి మాత్రం నీళ్ళు సరిపోతలే, మళ్ళీ వాటర్ వేస్ట్ అయిపోతాయి. తీసుకో. అంజు, నువ్వు సగం నీళ్ళే తాగుతున్నావా? అయితే నేను కూడా సగం నీళ్ళే తాగాలి. అప్పుడే సమానత్వం అవుద్ది. ఉండు చెప్తా. అయ్యో నీళ్ళనే ఉంపేస్తున్నాడే. సరిపోయింది. అంజు, ఇదిగో సగం వాటర్. ఇప్పుడు సమానత్వం. నీ సమానత్వం చల్లగుండా బంగారు లాంటి నీళ్ళు పారబోసావు కదరా. అమ్మా, వస్తున్నా బావగారు. ఏంటి బావగారు? కొత్త సోప్ కావాలి. అదేంటి, 4 రోజుల క్రితమే వాష్రూమ్లో సోప్ పెట్టానే. పాత సోప్ అలాగే ఉన్నావమ్మా. మా కొత్త సోప్ కావాలా? మీకేమైనా ఓసిడి ప్రాబ్లం ఉందా? మాకెలాంటి రోగాలు లేవు, మీరు యూజ్ చేసుకోండి. జబ్బు కోసం సబ్బు అడగట్లేదు, సమానత్వం కోసం. సమానత్వమా? మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కొత్త సబ్బు ఇచ్చాం కదా, మీరు మాకు కొత్త సబ్బు ఇవ్వాలి. అప్పుడే సమానత్వం. వెళ్ళి తీసుకురా అమ్మా. ఇదిగోండి బావగారు కొత్త సబ్బు. ఆ పాత సబ్బు మాకు ఇచ్చేయండి, మేము వాడుకుంటాం. చాచా, పాత సబ్బు ఇవ్వం, మేము వాడుకుంటాం. మరి కొత్త సబ్బు బ్యాగులో పెట్టి ఇంటికి తీసుకెళ్ళిపోతాం. లాస్ట్ టైం మీరు ఇంటికి వచ్చినప్పుడు ఇలాగే సబ్బు బ్యాగులో పెట్టి తీసుకెళ్ళిపోయారు కదా. తెలిసిపోయిందా? అవునండి, ఈ సమానత్వంతో ఎలా పడుతున్నారండి? మీరు మీ పిసినారు పిల్లంతో పడట్లేదా? ఇది అలాగేనండి. నిజమే. ఈ పిసినారి పిల్లల్ని పెళ్లి చేసుకుని కాపురం చేసే బదులు ఎవరినో మర్డర్ చేసి అండమాన్ జైల్లో ఊస లెక్క పెట్టడం బెటరు. అక్కడైనా కడుపు నిండా 3 పూటలు తిండి పెడతారు. ఇది దీని పిసిని కొడుతూ సంపుకు తింటుందండి. మా ఆయన కూడా అంతేనండి, సమానత్వం పేరుతో సంపుకు తింటున్నాడు. అసలు ఈ దేవుడు నా నీనని మిమ్మల్ని ఆవిడతో కట్టపెట్టే బదులు వాళ్ళిద్దరిని కలిపేస్తే సరిగ్గా సరిపోతుంది కదా. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందండి, ఓసారి ట్రై చేద్దాం. ఆగండి, నా కోసమే బెల్, నేను తీస్తా. సార్ ఆర్డర్ సార్. మంచి రేటింగ్ ఇవ్వండి. మనందరి కోసం బిర్యానీ పెట్టా, తిన్నారండి. బావగారి డబ్బులతో బిర్యానీ పెట్టారంట, ఫుల్ గా కుమ్మేద్దారండి. ఆప్షన్ ఉండదక్క. ఏ ఆప్షన్? ఆయన డబ్బులతో బిర్యానీ పెట్టే ఆప్షన్. మరి బిర్యానీ 500 అయింది. నలుగురు ఉన్నాం కాబట్టి మనిషికి 125 రూపాయలు చొప్పున ఫోన్ పే కొట్టేయండి. అప్పుడే సమానత్వం అవుద్ది. ఏమండి నాది కూడా కలిపి కొట్టేసండి. ఆ ఆప్షన్ కూడా ఉండదక్క. ఎందుకు? మేమిద్దరం మొగుడు పిల్లలమే కదా. ఆయన డిక్షనరీలో మొగుడు పిల్లల బంధం కన్నా సమానత్వమే ముఖ్యం. కరెక్ట్.
ఈడేడి సమానత్వం. కొట్టేశాను బావగారు. ఏమండి, ఆ, ఇద్దరం కలిపి 250 కొట్టాం. మొహమాట పడుకుంటా ఫుల్గా కుమ్మేద్దాం, ఓకేనా? ఆ. ఈ ఆప్షన్ కూడా ఉండదక్క. మళ్ళీ ఎందుకంటే అందరికి మెతుకు మెతుకు సర్ది వేస్తా, ఎక్కువ తక్కువ ఉండదు, ఏదైనా సమానమే. సమానత్వం గోలా. బావగారు, హ్మ్? అది మీరు మేము వేరే వేరే రూముల్లో ఎందుకు పడుకోవడం? ఒకటే రూమ్ లో పడుకోవచ్చు కదా, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ. దాని మొహం 2 రూములు ఫ్యాన్స్ వేస్తే కరెంట్ బిల్ వస్తుందని దాని బాధ. ఆ. ఓహో, అదా సంగతే. ఆ? ఆ. బావగారు, ఆ. మీరు బెడ్ పైన పడుకోండి, నేను మా ఆయన కింద పడుకుంటాం. అలా అయితే సమానత్వం పోద్ది కదా. మరి ఇంకెలా పడుకుంటాం? ఓ గంట మేము పైన పడుకుంటాం, అప్పుడు మీరు కింద పడుకోండి. మరో గంట మీరు పైన పడుకోండి, మేము కింద పడుకుంటాం. అప్పుడు సమానత్వం అయిపోద్ది. నీ కక్కుడు తగలెట్ట కరెంటు బిల్ కోసం చూసుకొని రాత్రి అంతా జాగరణ చేయించు. నిన్ను వెళ్ళి టీ పెట్టు. సారీ అండి, మా వల్ల మీకు నిద్ర లేకుండా పోయింది. పర్లేదండి, ఈ సమానత్వంతో నాకు అలవాటే. అబ్బా. బావగారు, ఇదంతా ఎందుకండి? ఒక రోజు మీరు కింద, ఇంకొక రోజు మేము కింద పడుకుంటే సమానత్వం అయిపోద్ది కదండి. అరే రే, ఈ ఐడియా ఏదో బాగుంది, రేపటి నుండి అలాగే ట్రై చేద్దాం. వీడు సమానత్వం తగలయ్యా, నిద్రపాడు లేకుండా చంపుకు తింటున్నాడు. వద్దే, మీరుండండి, మీకేం తెలీదు. నేను వెళ్ళి బాగుంది. మాట్లాడతా. మీరుండండి. బావగారు, మీరు వచ్చి 10 రోజులు అయిపోయింది, సమానత్వం కూడా అయిపోయింది కదా, మీరు ఇంకా బయలుదేరతారా? అవునా, అప్పుడే 10 రోజులు అయిపోయిందా? సరే అంజు, బట్టలు సర్దు, వెళ్ళిపోదాం. బావగారు, ఇప్పుడే వచ్చి ఇప్పుడే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇంకో 1 నెల రోజులుంటే బాగుండేది, కానీ ఏం చేస్తాం, సమానత్వం అయిపోయింది కదా. అయితే ఏమైపోయిందక్క, ఇక్కడి నుంచి ఇంకో 1 నెల రోజులు మేము మీ ఇంట్లో ఉంటాము, తర్వాత మీరు వచ్చి మా ఇంట్లో ఇంకో 1 నెల రోజులు ఉండండి, అప్పుడు సమానత్వం అయిపోతుంది కదా. సూపర్ ఐడియా అంజు. మీరున్నాళ్ళు మా సమానత్వం అన్న వల్ల 3 పూటలు కడుపు నిండా తిన్నా. ఇంకా మా ఆవిడ పస్తులు పెడుతూనే ఉంటుంది. మీరు ఇంకో 1 నెల రోజులు ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇంకా బట్టలేం సర్దకు, ఇక్కడే ఉండిపోదాం. అలాగే కూర్చో. డోల్ తీరింది, ట్విస్ట్ ఎదిరిపోయా.